వన్ టీవీ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అంతరిక్షంలో అద్భుతం, సజీవంగా బుల్లి శాటిలైట్. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు, కవితను పార్టీలో చేర్చుకునే అవకాశమూ లేదు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఏపీలో ఏప్రిల్ నుంచి సార్, తెలంగాణ మరికొన్ని రాష్ట్రాల్లో. ఇస్రో కొత్త సంవత్సరంలో చేసిన మొదటి మిషన్ PSLV C62 జనవరి 12న శ్రీహరికోట నుంచి లాంచ్ అయ్యింది. ఈ మిషన్ లో ప్రధాన పేలోడ్ DRDO స్ట్రాటజిక్ ఇమేజింగ్ శాటిలైట్ EOS N1 అన్వేషతో పాటు మొత్తం 16 శాటిలైట్లు పైకి తీసుకెళ్లనుంది. రాకెట్ థర్డ్ స్టేజ్ PS3లో అనోమలీ దొరలడంతో రాకెట్ పాత్ డీవియేట్ అయ్యి ఆర్బిట్ లోకి చేరలేకపోయింది. ఫలితంగా అన్ని శాటిలైట్లు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ వైఫల్యం మధ్య ఓ సానుకూల విషయం జరిగింది. స్పానిష్ స్టార్టప్ కు చెందినటువంటి KID అనే 25 కిలోల ఫుట్బాల్ సైజు ప్రోటోటైప్ శాటిలైట్ ను PSLV C62 ద్వారా అంతరిక్షంలోకి పంపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ శాటిలైట్ అనూహ్యంగా పనిచేయడం ప్రారంభించింది. రాకెట్ నుంచి విడిపోయిన ఈ బుల్లి శాటిలైట్ తీవ్రమైన రీఎంట్రీ పరిస్థితులను, అధిక ఉష్ణోగ్రతలు, థర్మల్ స్ట్రెస్ ను తట్టుకొని 3 నిమిషాలకు పైగా అంతరిక్షం నుంచి ఇంటర్నల్ టెంపరేచర్ల వంటి కీలక డేటా భూమికి పంపింది. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి కవిత లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఆ పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి సమాధానము లేదన్నారు. ఫలితంగా బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ప్రజలు నమ్ముతున్నారని, భవిష్యత్తులో ఆ పార్టీని ఆదరించే పరిస్థితి లేదన్నారు. బీజేపీ రాష్ట్రంలో ప్రభావం చూపించే స్థితిలో లేదన్నారు. గాంధీ భవన్ లో మంగళవారం మీడియాతో మహేష్ గౌడ్ చిట్ చాట్ గా మాట్లాడారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఆమెను పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదన్నారు. బీజేపీ దేవుళ్లను రాజకీయాల్లోకి లాగి లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. తాము హిందూ మతానికి చెందిన వారిమేనని, వారు కొలిచేది హిందూ దేవుళ్లనేనని చెప్పారు. దేవుళ్లను దేవుళ్లలాగే చూడాలే కానీ వారిని రాజకీయాల్లోకి లాగడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిలో 90% పైగా హిందూ మతానికి చెందిన వారేనన్నారు. 18న మేడారంలో కేబినెట్ భేటీ జరుగుతున్న నేపథ్యంలో మొదటిసారిగా హైదరాబాద్ బయట మంత్రివర్గ సమావేశం జరుగుతూ ఉండటం శుభ పరిణామమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ లేకుండా చూస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని, కమిటీ వేసి శాస్త్రీయంగా మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితా విస్తృత సవరణను ఏప్రిల్, మే నెలల్లో పూర్తి చేస్తామని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. మొదటి దశలో బీహార్లో ఓటర్ల జాబితా సవరణను విజయవంతంగా పూర్తి చేసి ఎన్నికలను నిర్వహించిన తర్వాత రెండో దశను 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అండమాన్, లక్షద్వీపుల్లో ఈ ప్రక్రియ తుది అంకంలో ఉంది. మూడో దశ సర్ ఏపీ, తెలంగాణతో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో జరుగుతుందని ఈసీ వర్గాలు తెలిపాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో కాల్వా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కాల్వా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ముగ్గుల పోటీల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని వినూత్న రీతిలో తెలుగు సాంప్రదాయ ముగ్గులను వేసి తమ ప్రతిభను చాటుకున్నారు. ముగ్గుల పోటీని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కుటుంబ సమేతంగా వీక్షించి పోటీదారులను ప్రోత్సహించారు. పోటీలో విజయం సాధించిన వారిలో ప్రథమ బహుమతి విజేతకు 20,000 రూపాయలు, ద్వితీయ బహుమతి విజేతకు 15,000 రూపాయలు, తృతీయ బహుమతి విజేతకు 10,000 రూపాయల నగదును బహుమతులు అందజేశారు. అలాగే ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కూడా ప్రోత్సాహక బహుమతులు కూడా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా పలు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పట్టణంలోని మహిళా సోదరీమణులు ఇలాంటి పోటీల్లో చురుకుగా పాల్గొనాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. గతంలో సంక్రాంతి
సంబరాల పేరుతో అనేక క్రీడా కార్యక్రమాలు, జానపద కళా ప్రదర్శనలు, తోలుబొమ్మలాటలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. అలాగే శ్రీనివాస కళ్యాణం వంటి పవిత్ర భక్తి కార్యక్రమాలను కూడా విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్రాంతి సంబరాలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. తక్కువ సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించిన ఎక్కువ మంది భాగస్వాములు కావడం చాలా ఆనందదాయకం. ఐసిడిఎస్, మెప్మా వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించాం. వచ్చే సంవత్సరాల్లో మరింత విస్తృతంగా వీటిని నిర్వహిస్తాం. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది పాల్గొంటే అంత ఎక్కువ ఆనందం వేస్తుంది. రాయదుర్గం పట్టణంలోని మహిళా సోదరీమణులందరూ కూడా ఈ సంతోషంలో పాలు పంచుకోవాలనేదే మా తపన, తాపత్రయం. కాబట్టి గతంలో సంక్రాంతి సంబరాల పేరుతో అనేక వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించాం. జానపద కళారూపాల ప్రదర్శన అయితేనేమి, అట్లాగే శతావధానం, భువన విజయం, తోలుబొమ్మలాట, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాం. శ్రీనివాస కళ్యాణం లాంటి పవిత్రమైన కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు చేశాం. ఈ సంవత్సరం ప్రారంభం చేశాం. రానున్న సంవత్సరాల్లో మరిన్ని ఎక్కువ కార్యక్రమాలు. అనంతపురం జిల్లా ఉడేగోళం గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. 45 గ్రాముల బంగారం మాంగళ్యం గొలుసుతో పరారయ్యారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు పథకం ప్రకారమే చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన కిరాణా దుకాణం నిర్వాహకులు సునీతమ్మ మెడలో ఉన్న సుమారు 45 గ్రాముల బంగారు మాంగళ్యాన్ని, గొలుసును లాక్కొని దుండగులు పరారయ్యారు. మంగళవారం ఉదయం ఇద్దరు యువకులు రిక్కే నిర్వహించి వెళ్లినట్లు తెలుస్తోంది. కిరాణా దుకాణంలో సునీతమ్మ ఒక్కరే ఉన్నారన్న సమాచారం గమనించిన దుండగులు మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో పల్సర్ ద్విచక్ర వాహనంపై అక్కడికి చేరుకున్నారు. ఇద్దరిలో ఒకరు హెల్మెట్ ధరించి బయటే ఉండగా మరొకరు దుకాణంలోకి వచ్చి 100 రూపాయలు ఇచ్చి సిగరెట్, కూల్ డ్రింక్ ఇవ్వాలని కొనుగోలు చేశారు. సునీతమ్మ చిల్లర ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారు మాంగళ్యం గొలుసును లాక్కొని ఇద్దరు వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. సునీతమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు చేరుకునే లోపే దుండగులు ఆచూకీ కూడా లేకుండా తప్పించుకొని పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ಒಬ್ಬರು ಬಂದಿದ್ರು, ಹೆಲ್ಮೆಟ್ ಹಾಕೊಂಡು ಬಂದಿದ್ರು. ತಿರ್ಗಿ ಅವರೇನೆ 3:10ಕ್ಕೆ ಬಂದರು ಸರ್. ಬಂದು ಅದೇ ಸಿಗರೇಟು ತನ್ಸಕ್ಕೆ ತಗೊಂಡು ಚಿಲ್ಲರೆ ಕೊಟ್ಟೀನಿ ಸರ್. ನಾನು 54 ರೂಪಾಯಿ ವಾಪಸ್ ಕೊಟ್ಟೀನಿ. ಚೈನ್ ಎಳ್ಕೊಂಬಿಟ್ರು ಸರ್. ನಾನು ನೋಡಕ್ಕೂ ಅರ್ಸ್ಕೊಂಬಿಟ್ಟೆ. ನಾನು ಅಂತ ಅರ್ಸ್ಕೊಂತ ಇದ್ದೀನಿ ಸರ್. ಅವ್ನು ಹೋಗೇಬಿಟ್ನು ಸರ್. ಹೋಗಿ ಸರ್ ಬೈಕ್ನ. ಇನ್ನೊಬ್ಬಂದು ಹೆಲ್ಮೆಟ್ ಹಾಕೊಂಡು ಬಂದಿದ್ನ, ಅವ್ನು ತಗೊಂಡದೆ ಒಂದು ಸರ್. ನೀಲಿದ್ ಸರ್. ಅವ್ರು ಅಂಥದ್ದು ಹಾಕೊಂಡು ನೋಡಲಿಲ್ಲ ಸರ್. ನಾನು ಅವರು 3:10 ಸರ್. 3:10 ಆಗಿತ್ತು ಸರ್. ಅವರು ಎಷ್ಟು ತೊಲ ಆಯ್ತು? 4 ತೊಲ ಸರ್. ಹ್ಞೂ ಸರ್. ఏలూరు పార్లమెంటు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. గత 10 రోజులుగా పార్లమెంటు పరిధిలోని అనేక గ్రామాల్లో పర్యటిస్తూ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు ఏలూరు ఎంపీ. ముగ్గుల పోటీలు, ఎడ్ల పందాలు, ఆటలు పోటీలు, పశు ప్రదర్శనలు, భోగి మంటలతో సహా అనేక కార్యక్రమాల్లో స్థానిక నేతలతో కలిసి ఎంపీ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరులోని తన నివాసం వద్ద మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సంక్రాంతి పండుగను ప్రజలంతా కూడా తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ ఏలూరు పార్లమెంటు ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నేను ఒక 10 రోజుల నుంచి ఏలూరు పార్లమెంట్లో తిరుగుతున్నాను. అన్ని పక్క కూడా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. గవర్నమెంట్ తరఫున కూడా సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. అలాగే ఏ కాన్స్టిట్యున్సీలో ఆ కాన్స్టిట్యున్సీలో సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. ముగ్గు పోటీలైనా కానీ, అలాగే ఎద్దు పందాలైనా కానీ, ఎద్దుల ప్రదర్శనలైనా కానీ చాలా వరకు కాన్స్టిట్యున్సీలలో ఈ పండగ వాతావరణం చాలా బాగుంది. ఈ పండగ రోజు అందరికి కూడా
భోగి అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఏలూరు ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంస్కృతి సంప్రదాయ పరిరక్షణలో భాగంగా శ్రీశైలం దేవస్థానం బుధవారం వేకువజామున భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన ఆలయ మహాద్వారం ఎదురుగా గంగాధర మండపం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడింది. కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహక అధికారి ఎం శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఏవి రమణ, ప్రత్యేక ఆహ్వానితులు ఏ శ్రీనివాసులు, శ్రీ స్వామివారి ప్రధాన అర్చకులు హెచ్ వీరయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను ప్రజలు సురక్షితంగా ఆనందంగా జరుపుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని చట్టవిరుద్ధంగా చైనా మాంజాను విక్రయిస్తున్న వారిపై మల్కాజ్గిరి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. చైనా మాంజా వినియోగం వల్ల ప్రజలకు, పక్షులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, గతంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే చైనా మాంజాను పూర్తిగా నిషేధించామని మల్కాజ్గిరి పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజాను విక్రయించినా, కొనుగోలు చేసినా వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పనిసరిగా ఉంటాయని మల్కాజ్గిరి ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. ప్రజలంతా సహకరించి పండుగను సురక్షితంగా జరుపుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మీరు ఎవరు కూడా ఎటువంటి చైనా మాంజాకు సంబంధించినటువంటి వస్తువులు కానీ, చైనా మాంజా కానీ మీరు విక్రయించొద్దని చెప్పేసి మేము సూచిస్తున్నాము. అట్లాగే మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా ఈ చైనా మాంజాకు సంబంధించినటువంటి వస్తువులు ఏవి కూడా మీరు వాడవద్దు, మీరు ఎక్కడ కూడా గాలిపటాలకు వీటిని ఉపయోగించొద్దని కోరుతున్నాము. ఈ చైనా మాంజా వలన పర్యావరణానికి కానీ మరియు అట్లాగే ప్రజలకు కానీ ఎన్నో ఇబ్బందులు గురి చేస్తుంది. ప్రతిరోజు మనం ఏదో ఒక ఇన్సిడెంట్ మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాము. సో ఈ ఇన్సిడెంట్ అన్నింటినీ కూడా మనం అవాయిడ్ చేయడానికి ఈ చైనా మాంజాపై మనం కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. సో ఎవరైనా సరే మల్కాజ్గిరి ఏరియాలో చైనా మాంజా విక్రయించినా, వాడినా కానీ మాకు తెలియజేసినా లేదా డయల్ 100 తెలియజేసినా కానీ మేము ఖచ్చితంగా. కర్నూలు నగరంలోని బుధవారపేటలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా తెలుగు యువత పార్లమెంటు అధ్యక్షులు అబ్బాస్ మరియు 14వ వార్డు కార్పొరేటర్ జకియా అక్సారీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ మరియు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగువారు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకుంటారని తెలిపారు. మహిళల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ వార్డుల్లో పండుగ వాతావరణం నెలకొల్పిన అబ్బాస్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వార్డులను సమానంగా చూస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. గత ప్రభుత్వంలో పార్టీల వ్యత్యాసం చూపి అభివృద్ధిని అణిచివేశారని విమర్శించారు. కార్పొరేటర్ జాకియా అన్సారీ ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు నగరంలో అభివృద్ధికి మంత్రి టీజీ భరత్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారని కొనియాడారు. గత 18 నెలల కాలంలో ప్రతిపక్షాలు సైతం అభివృద్ధిపై వేలెత్తి చూపలేకపోతున్నాయని, అది టీజీ భరత్ సమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ముగ్గుల పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విజేతలకు మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఇందులో ప్రథమ బహుమతిని నిత్యశ్రీ, ద్వితీయ బహుమతిని రేవతి, తృతీయ బహుమతిని భవానీ గెలుచుకున్నారు. వీరితో పాటు ప్రత్యేక బహుమతులను భార్గవి మరియు కాదర్ బి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నౌషద్ భాయ్, విక్రమ్ సింగ్, గన్నా మార్క్, నాగేంద్ర, జేమ్స్ తదితరులు పాల్గొన్నారు. Lot of things are happening. I'm so happy. డెవలప్మెంట్ అంచెలంచెలుగా డెవలప్ చేస్తూ పోతున్నాం కర్నూలుకి. ఈరోజు ఆలస్యం అయ్యే విషయం కూడా జనరల్గా అందరికీ తెలుసు. నేను టైం చెప్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చి తప్ప ఈవెన్ టైంకి ముందు కూడా వస్తుంటా. బట్ ఈరోజు ఏమంటే హాస్పిటల్ రివ్యూ కమిటీది ఛానల్ నుంచి రివ్యూ పెండింగ్ ఉండింది. నేను రెగ్యులర్గా చేస్తున్నా, బట్ కలెక్టర్ గారితో రివ్యూ చేయాల్సిండేది. టైం కుదురుతాలే, ఈరోజు మిస్ అయితే మరీ ఒక 2-3 వీక్స్ కష్టమవుతుందని చెప్పి ఈరోజు పెట్టడం జరిగింది. సడన్గా ఆఫీస్ నుంచి అబ్బాస్ గారిది ఉందంటే, లేదా అబ్బాస్ గారిది ఉందంటే ఖచ్చితంగా అటెండ్ కావాలా, ఇంపార్టెంట్. దెర్ ఇస్ నో డౌట్. మన అబ్బాస్ గారిది ఏదున్నా మిగతా ఏమన్నా మిస్ అయినా పర్వాలే, కానీ అబ్బాస్ గారితో ఉండే రిలేషన్షిప్ మిస్ అన్నా. మన ప్రభుత్వము లేకున్నప్పుడు కూడా 14, 15, 16 3 వార్డులు అండి కార్పొరేటర్లు మన వాళ్ళు వచ్చారు. సో హ్యాపీ. అది కూడా మన గవర్నమెంట్లో లేవు, అయినా కూడా ప్రజలు అందరికీ తెలుసు ఏ ప్రభుత్వము ఏ నాయకుడు అయితే చేయగలుగుతారని. అప్పుడులో కూడా మన వాళ్ళకి పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి గెలిపించారు మన వాళ్ళకి. సో అది ఎప్పుడూ మర్చిపోలేను. కంటిన్యూస్గా 14, 15, 16 వార్డ్స్ ప్రజలతో అనుబంధము, లేకపోతే మేము పనులు చేసినది, లేకపోతే మా లీడర్స్ పైన ఉండే ట్రస్ట్ పైన ఈ 3 వార్డులు మాకు
అప్పుడు గెలిపించడం జరిగింది. అండ్ దాని తగ్గట్టుగా ప్రీవియస్ ప్రభుత్వం అయితే 2019 నుంచి 24లో పెద్ద పనులు కాలేదు. ఎందుకంటే ఇక్కడ వీలే గెలిచారని చెప్పి వాళ్ళకి ఆ మైండ్ సెట్ పెట్టుకొని జనరల్గా ఏదైనా వార్డు ఓడిపోతే ఆ వార్డులో గెలిచేకి ఏం చేస్తే కష్టపడితే పాజిటివ్ అవుతుందని ఆలోచన ఉంటుంది. మన ప్రీవియస్ ప్రభుత్వం 19 to 24లో మేము వార్డులలో గెలిచినామనే వార్డులన్నీ పైన ఫోకస్ తగ్గించి వాళ్ళకి ఎటైనా మేము వాళ్ళకి తక్కువ పనులు చేయాలా వాళ్ళు మీరు ఆ రకమైన మెంటాలిటీ నుంచి మనం ఎట్లా అంటే ఏ వార్డులలో మైనస్ వచ్చామో ఆ వార్డుల పైన కూడా ఫోకస్ చేసి అక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలా, ప్రజల మెప్పు రావాలంటే అది ప్రతి ఒక్క నాయకుడికి సాధ్యమైనది కాదు. కేవలం మన టీజీ ఫ్యామిలీ, మన టీజీ భరతన్న గారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎన్ని డ్రోన్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నారు ఓరవకల్లును. దానివల్ల ఏమవుతుందంటే మన పిల్లలు బెంగళూరు, హైదరాబాద్కి వెళ్ళి ఏ విధంగా ఉద్యోగాలు వెతుక్కుంటున్నారో ఆ విధంగా కాకుండా మన కర్నూలులోనే మన ఇంట్లో ఉంటూనే హ్యాపీగా జాబ్స్ వస్తాయన్నమాట. అగస్త్య వచ్చింది, తర్వాత డ్రోన్ ఇండస్ట్రియల్ హబ్ వచ్చింది, ఇండస్ట్రియల్ కారిడార్గా మారుస్తున్నారు. అంతేకాకుండా హెల్త్ క్యాంప్స్ అనేది ఎప్పుడు చాలా మంది నాయకులు వచ్చినారు కానీ హెల్త్ క్యాంప్స్ పెట్టలేదు. 2023లో కంప్లీట్ కార్డియాక్ చెకప్ చేయించినారు. అది కాస్ట్ మొత్తము 5,000 వరకు అవుతుంది. దానికి మొత్తం ఖర్చులు భరత్ వాళ్ళ ఓన్ ఖర్చులతో గౌరీగోపాల్లో చేయించినారు. దానివల్ల చాలా మందికి ఉపయోగమైంది. పేద ప్రజలు బయటికి వెళ్ళి 5,000 6,000 ఖర్చు పెట్టేంత స్తోమత లేని వాళ్ళు కూడా కేవలం ఫ్రీగా ఎటువంటి కాస్ట్ లేకుండా గౌరీగోపాల్కి వెళ్ళి చేయించుకున్నారు. అదేవిధంగా మా వార్డులో ఈ నెల 9న క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించినారు. అందులో చాలా ఒక 4-5 మెంబర్స్కి ప్రీ క్యాన్సర్ డిటెక్ట్ అయ్యింది. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారని మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని నరసింహారెడ్డి నగర్లోని ముగ్గుల పోటీలను వార్డ్ ఇన్ఛార్జ్ రాష్ట్ర వాల్మీకి డైరెక్టర్ సంజీవ లక్ష్మి దంపతులు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో ముఖ్య అతిథిగా మంత్రి టీజీ భరత్ పాల్గొని విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కులమతాలకు అతీతంగా మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారని, ముగ్గులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాల్మీకి డైరెక్టర్ సంజీవ లక్ష్మి మధుబాబు దంపతులను మంత్రి అభినందించారు. ఫ్యామిలీలో ఆలోచన ఏముంటుందంటే మావాడు డిగ్రీ అయిపోతుంది, నెక్స్ట్ ఎట్లా, ఆయన లైఫ్ ఎట్లా, పిల్లవాడు కానీ పాపదంటే కొంత వాళ్ళు చదివిన తర్వాత మంచి అలయన్స్కి చూస్తుంటాం. వాళ్ళు సెటిల్ అయితే మనం హ్యాపీగా ఉంటాం. సో మన వంతు నేను ఎలక్షన్స్ ముందు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, ఓరవకల్లో ఇండస్ట్రీస్ వస్తాయమ్మా, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయి. ఆల్రెడీ 10,000 కోట్ల పెట్టుబడులు స్టార్ట్ అయినాయి. లైక్ రిలయన్స్ అనుకోండి, అగస్త్య అనుకోండి, ఇవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి. ఇవే కాకుండా ఫ్యూచర్లో కూడా ఒక టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాం. 40,000 కోట్లు రావాలా 5 ఏళ్లలో అని చెప్పి అయితే నాకైతే ఆశ ఉంది. దాని తగ్గట్టుగా పనిచేస్తున్నాం. స్టేట్లో కూడా ఎన్నో ప్రాజెక్ట్స్ చంద్రబాబు గారి హయాంలో మీరు చూస్తే ఎన్నో వస్తున్నాయి. ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అందరికీ ఎట్లుంటుందంటే ఇమ్మీడియట్గా అయిపోవాలా, పనులు అయిపోవాలా, టకామని అయిపోవాలా అనేది కావు. అవి మీరు అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. ఎవరు చేస్తున్నారు బాగా అనేది మీరు మైండ్లో పెట్టుకోవాల్సిందిగానే నేను ఎప్పుడూ రిక్వెస్ట్ చేసేది. ఈరోజు మధు గారు చాలా బాగా చేశారు. అసలు విలేజ్ వాతావరణం తెచ్చినట్టు ఉండింది. సడన్గా నేను కర్నూలులో సిటీలో ఉన్నానా లేకపోతే టౌన్లో ఉన్నానా విలేజ్లో ఉన్నానా అని బులక్కట్లో తేవడం కానీ ఒక హ్యాపీనెస్. అంటే సంక్రాంతి అంటేనే జనరల్గా అందుకనే మీరు చూస్తే ఆ ఈస్ట్ వెస్ట్లో చాలా పాపులర్ అక్కడ, లేకపోతే విలేజెస్లో కూడా చాలా ఈ పండగ పెద్ద ఎత్తున అందరూ ఎంజాయ్ చేసేది. ఈరోజు కూడా మీరు చూస్తే సోషల్ మీడియాలో కూడా చూస్తే చంద్రబాబు గారు కూడా నారాపల్లి తన ఓన్ విలేజ్కి పోయి అక్కడ కూడా గేమ్స్ ఆడడము, ఫ్యామిలీస్తో అక్కడ వాళ్ళ అసోసియేట్స్తో కానీ అక్కడ ఊర్లో జనాలతో కానీ అంతా స్పెండ్ చేయడం, ఇదొక మంచి సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. అది ఇక్కడికి తేవడము. మన మధు గారు ఏదైతే ముగ్గుల పోటీలు పెట్టి అది కూడా అవార్డ్స్ చూడండి, చిన్న అవార్డు ఇలా ఏదో 5,000 2,000 కాకుండా మంచి అవార్డ్స్ పెట్టినాడు. అండ్ హీఈస్ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్ అండి. నాకు కూడా ఎలక్షన్స్ ముందు బాగా సపోర్ట్ చేశాడు. బ్యాక్ డోర్లో హీ హెస్ వర్క్, బ్యాక్ ఆఫీస్లో హీ హెస్ వర్క్డ్ వెరీ హార్డ్. అండ్ వాడికి కూడా సమస్యలు కానీ
సిటీలో కానీ ఏమన్నా ఉన్నా చెప్తా ఉంటాడు, ఐడియాస్ ఇస్తూ ఉంటాడు. ఈజ్ నాలెడ్జబుల్ అండ్ ఏదో ఒకటి చేయాలనే తపన ఉంది ఆయనకు కూడా. అండ్ ఈ వార్డులో ఆయన వైఫ్ ఇన్ఛార్జ్గా ఉండడం కూడా మీరు కూడా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఎప్పుడు చేసే వాళ్ళకి పని చేయాలా అనే తపన ఉండే వాళ్ళకి పనులు చేసేదానికి పనులు అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ దాని భాగంగా మధు గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా దే ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ బెస్ట్ దే కెన్ డూ. అండ్ ఫ్యూచర్లో కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా మధు గారికి. నగరంలో 46వ వార్డులో సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారాలు. కర్నూలులో సంక్రాంతి సంబరాలకు మాన్యశ్రీ మా టీజీ భరత్ అన్న గారు నా అభిమాన నాయకుడు. మా టీజీ భరత్ గారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా సందడిగా ఏర్పాటు చేశాము. ఆ సందడిలో భరతన్న గారు రావడంతో పండగ వాతావరణం నెలకొని 46వ వార్డు ప్రజలందరూ ముందుగానే సంక్రాంతి జరుపుకోవడం జరిగింది. సంక్రాంతి అంటేనే అంటే కొత్త ధాన్యం మన ఇంటికి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకుంటాము. అలాంటిది సిటీస్లో ధాన్యం రావడం కానీ పంట రావడం కానీ ఎక్కడ ఉండదు కాబట్టి సంక్రాంతి అంటే ఏదో ముగ్గులు వేసుకొని వెళ్ళిపోయే వాళ్ళము. అలాంటి వాతావరణాన్ని మేము తీసుకురావాలని ఎందుకు అనుకున్నామంటే రాను మన పాత అంటే నాగరికతలు చాలామంది మర్చిపోతూ ఉన్నాము. అలాంటి నాగరికతను తీసుకురావాలనేది నా ఇంటెన్షన్. ఎందుకంటే సంక్రాంతి అంటే ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, కోడి పందాలు, తర్వాత ఎద్దుల బండ్లు, కొత్త ధాన్యము, వీటన్నిటినీ సంతరించుకున్న పండుగ కాబట్టి ఆ వాతావరణాన్ని మేము 46 వార్డులో తీసుకొచ్చాము. అంతేకాకుండా కర్నూలు నగరంలో ఎమ్మెల్యే టీజీ భరత్ గారు అయిన తర్వాత రియల్గా సంక్రాంతి వచ్చేసింది. ఎందుకంటే కర్నూలు డెవలప్మెంట్ అంటేనే టీజీ ఫ్యామిలీతోనే ఉంటుంది. అలాంటి టీజీ భరత్ మాకు మినిస్టర్ అవ్వడం వల్ల మా 46వ వార్డులో ఉన్న రోడ్లు కానీ అవన్నీ మరమ్మతులన్నీ జరిగాయి. కాబట్టి మేము రియల్గా సంక్రాంతి జరుపుకున్నాము. అలాగే మా వార్డులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కూడా మినిస్టర్ గారికి తెలియజేయడం జరిగింది. ఆ తెలియజేయడంలో కూడా మినిస్టర్ గారు మాకు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఒక అబ్దుల్ కలాం స్కూల్ కూడా మా ఏరియాలో ఉంది. ఆ అబ్దుల్ కలాం స్కూల్ని లాస్ట్ గవర్నమెంట్ రాకుండా ఆపడం జరిగింది. 1 crore శాంక్షన్ అయిన స్కూల్ ఆల్మోస్ట్ అంతా అంటే ఎక్విప్మెంట్స్ ఒకటే పెండింగ్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన స్కూల్ని లాస్ట్ గవర్నమెంట్ స్కూల్ కానీ అనౌన్స్ చేసిన దాన్ని స్కూల్కి అలాట్ చేసిన స్కూల్ని ఈరోజు స్కూల్ ఇవ్వకుండా మాకు ఒక మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని వైసీపీ గవర్నమెంట్ అనడం జరిగింది. అలాంటిది మాకు స్కూల్ కావాలని చెప్పేసి మా టీజీ భరత్ గారిని అడగడం జరిగింది. అంతేకాకుండా 46వ వార్డులో ఇల్లు అవుట్ లేని రోడ్డుని లాస్ట్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది ఇల్లు తీసేసి ఒక రోడ్డు ఏర్పాటు చేసి వాళ్ళ స్వలాభాల కోసం ఏర్పాటు చేసిన రోడ్డును కూడా ఈరోజు మా టీజీ భరత్ గారు మరీ రోడ్డు నేను వేయిస్తానని చెప్పడం మాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మీడియా మిత్రులందరికీ వచ్చినందుకు నేను చాలా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అంతరిక్షంలో అద్భుతం, సజీవంగా బుల్లి శాటిలైట్. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు, కవితను పార్టీలో చేర్చుకునే అవకాశమూ లేదు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఏపీలో ఏప్రిల్ నుంచి సార్, తెలంగాణ మరికొన్ని రాష్ట్రాల్లో. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి పోర్చి 1TV న్యూస్.